శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశీలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. వృత్తి, వ్యాపారాలు, బదిలీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇల్లు, స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను అందుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. 14, 15 తేదీల్లో వాట్సప్ సందేశాలు, ఈమెయిల్స్ కొంత చిరాకు కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలను సాధిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. 16, 17, 18 తేదీల్లో వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందుకుంటారు. అన్నదమ్ముల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కమ్యూనికేషన్లు, స్టేషనరీ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యం, హోటల్, సేవా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. 19వ తేదీన శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. న్యాయ పోరాటాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. బదిలీలు, మార్పులు, వృత్తి, వ్యాపారాలు, వేడుకలు, కమ్యూనికేషన్లకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. అన్నదమ్ముల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. శుభవార్తను అందుకుంటారు. 14, 15 తేదీల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 16, 17, 18 తేదీల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. చిన్నారులు ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, కళారంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 19వ తేదీన వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలు, షాపింగ్, అదనపు ఆదాయ మార్గాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. 14, 15 తేదీల్లో ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. అన్నదమ్ముల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది సమయం. స్టేషనరీ, రవాణా, కమ్యూనికేషన్ల రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. 16, 17, 18 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. 19వ తేదీన పొదుపు పథకాలపై ఆశించిన ప్రతిఫలాలు అందుకుంటారు. షాపింగ్, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్, సినిమా, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారు శ్రీ సౌభాగ్యలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. ఆర్థిక సమీక్షలు, విద్య, రవాణా, కుటుంబ వ్యవహారాలు, స్థలం మార్పునకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. 14-15 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతంలో చేసిన శ్రమకు ఫలితాన్ని అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. సినీ రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. అగ్రిమెంట్లు లాభిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. అన్నదమ్ముల వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. సినీ రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 19వ తేదీన బదిలీలు మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. స్థిర చరాస్తుల వ్యవహారాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీ గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయటం మంచిది. సింహరాశి. కమ్యూనికేషన్లు, విద్యా విషయాలు, ఆర్థిక లావాదేవీలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం సినీ రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరామ కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమీక్షలకు అనుకూలంగా ఉంటుంది. 14-15 తేదీల్లో బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. సమావేశాలు, వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. 16, 17, 18 తేదీల్లో సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. 19వ తేదీన ప్రయాణాలు చర్చలకు అనుకూలం. స్టేషనరీ, రవాణా, కమ్యూనికేషన్లు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ వారం సింహరాశి వారు శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, బృంద కార్యక్రమాలు, అదనపు ఆదాయానికి సంబంధించిన విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. 14-15 తేదీల్లో సినీ రాజకీయ రంగాల వారు పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలను అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 16, 17, 18 తేదీల్లో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సంకల్పం సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 19వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారాన్ని అందుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. విద్యార్థులు ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం కన్యారాశి వారు శ్రీ సరస్వతీదేవి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. వేడుకలు, వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాల్లో గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. 14-15 తేదీల్లో ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు సత్ఫలితాలను ఇస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. 16, 17, 18 తేదీల్లో ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ రాజకీయ రంగాల వారు గౌరవ పదవులను అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పై అధికారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 19వ తేదీన రక్షణ, బోధన, న్యాయ రంగాల వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం తులారాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. సన్నిహితుల ఆరోగ్యం, ఆర్థిక వ్యూహాలు, వేడుకలు, ప్రయాణాలకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం బంధుమిత్రుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 14, 15 తేదీల్లో పెద్దల ఆరోగ్యం కలవరం కలిగించే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 16, 17, 18 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 19వ తేదీన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ప్రశాంతతను కలిగిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. పెట్టుబడులు, సన్నిహితుల ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక వ్యూహాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. 14, 15 తేదీల్లో వేడుకలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. 16, 17, 18 తేదీల్లో సమావేశాల్లో గౌరవ మన్ననలను అందుకుంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. బీమా, గ్రాడ్యుటీ వ్యవహారాలపై దృష్టి పెడతారు. మెడికల్ క్లెయిములు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 19వ తేదీన షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీ పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి. ఆరోగ్యం, పెట్టుబడులు, శ్రీవారు శ్రీమతి విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 14, 15 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవలకు ఖర్చులు అధికంగా చేస్తారు. బ్యాంకింగ్, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. 16, 17, 18 తేదీల్లో వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ఆడిటింగ్, రక్షణ, రవాణా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సమావేశాలు, చర్చలు, ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 19వ తేదీన వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం మకర రాశి వారు శ్రీ విష్ణుభంజన స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. వృత్తి, వ్యాపారాలు, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యం, హోటల్, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. 14, 15 తేదీల్లో
ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. 16, 17, 18 తేదీల్లో పొదుపు పథకాలు లాభిస్తాయి. చిన్నారులు, మెడికల్, హోటల్ సేవా రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. విందు వినోదాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. సన్నిహితుల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. వైద్యం, బ్యాంకింగ్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 19వ తేదీన ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. రక్షణ, న్యాయ, బోధన, సైన్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు శ్రీ శివరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీనరాశి. కుటుంబ వ్యవహారాలు, పెట్టుబడులు, ఆరోగ్యం, వేడుకలు, చిన్నారుల అంశాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, క్రీడారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 14, 15 తేదీల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలంగా ఉంటుంది సమయం. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పోటీలకు దూరంగా ఉండడం మంచిది. 19వ తేదీన కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం మీనరాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.